ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత ఓనలి కాటే దేవుడయ్యో కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ కేంద్రయిదు మాట నమ్మల మక్కువ చూడ రీలా 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 రేలా 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 రేలా. దేవునికి బిడ్డలారా, మీ అందరికీ నిండారు వందనాలు. ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం, ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం, పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని దరి సంఘ స్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలో చూపిస్తున్న కిందని ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం. అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం, ఇంకా గోడలు ఉన్నాయి, మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, టైల్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా పెద్ద వర్క్ ఉంది. దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ఠ జరిగి అనేకులు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి, ఈ మిషన్ ఫీల్డ్ రండి, మీరే రండి, కల్లారా చూడండి, మీ తోసింది సహకరించండి. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు
వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా ముఖాముఖిగా కలుసుకొని ఆ మహాదేవుడిని ఆరాధించే భాగ్యము, ఆయన స్తుతించే భాగ్యము ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. జీవం గల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడండి, మనల్ని ప్రేమించి ఈ దినం ఈ విధంగా ముఖాముఖిగా కలుసుకునే భాగ్యం ఇచ్చాడు. దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకప్పుడండి దేవుని పరిసర విషయంలో ఎంతో కన్నీరు మున్నీరై ఏడ్చిన రోజులు ఉన్నాయి మా జీవితంలో, మా బ్రతుకులో. నా కొడుకు, నేను విశాఖపట్నంలో పుట్టి ఆ యొక్క కోయ, కొండరెడ్డి గొత్తుకోయ, లంబాడి ఆయా ప్రజల మధ్యలోకి అరణ్య ప్రాంతం, దట్టమైన అడవిలోకి వెళ్ళినప్పుడు మా పిల్లలు తీసుకొని నా భార్యను తీసుకెళ్ళినప్పుడు అక్కడ నానే దిక్కులేని స్థలంలో నా కొండ, మా కోట, మా దుర్గం, మా శైలి, మా ఎత్తైన శిఖరం, మా ఆధారభూతుడైనటువంటి దేవుని వైపు చూసి మేము ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నా కొడుకు, కూతురు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చాక్లెట్ కొని ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళు చాక్లెట్లు కొనుక్కొని పక్కోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కొనుక్కొని తింటుంటే వాళ్ళు కాస్త అలా చూస్తుంటే కన్న తండ్రిగా నా హృదయం ఎంతో చితికిపోయి ఇంటికి వెళ్ళి నా భార్యతో చెప్పి ఇద్దరం కన్నీరు మున్నీరు ఏడ్చా. నా పిల్లల స్థితి చూసి వాళ్ళు చాక్లెట్ కొనే పరిస్థితి లేదు. కొండల్లో తిరిగి అడవి చింతకాయలు ఏవి దొరికితే అవి తీసుకొచ్చి పిల్లలు పెట్టి అలాగ పోషించబడ్డాం మేము. ఈరోజు ఈ ఆరాధన, నిరీక్షణ, శుభవార్త ఈ ఛానల్లో ఇంచుమించు 1,50,000 రూపాయల వరకు అమౌంట్ కడుతూ ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. అందుకని నా దేవుడితో ఉల్లాసంతో, బహు సంతోషంతో ఆయన ఘనపరచడానికి కారణం నా తండ్రి నన్ను ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న విధానం ఉందే, ఆ గొప్పతనాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఈ కొద్ది జీవితాన్ని నా ప్రభు కోసం అనేక ప్రాంతాలకి, అనేక వెనుకబడి లిప్పులేని భాషల మధ్యలో అనేక రాష్ట్రాల్లో పరిచర్యకి పరిగెడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, ఈ సంధ్యాకాల సమయంలో దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాటల్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. కొద్దిసేపు మేలు చేయువాడు దేవుని సంబంధి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూడలేడు. ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. 3 యోహాను పత్రిక 11వ వచనం చదువుకుందాం. ప్రియుడ, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు. చూసారా దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి నేను మీకు చెప్తున్న విషయాలు ఏంటంటే, మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరండి? దేవుడి సంబంధి. మేలు చేయవాడు దేవుని సంబంధి. నేను అనేక కోయ తమ్ముళ్ళు, కొండరెడ్డి తమ్ముళ్ళు, ఈ గొత్తుకోయ ఈ ప్రజలు, ఈ లంబాడేసు, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో సంఘాలు కట్టేటప్పుడు ఏ గ్రామానికి వెళ్ళామో ఆ గ్రామంలో సంఘం కట్టి ఆ గ్రామంలో ఒక తమ్ముడిని బైబిల్ తరిపిదిచ్చి ఆ తమ్ముడికి బైబిల్ తరిపిది అయ్యాక ఆ సంఘాన్ని అప్పచెప్పడం, ఇలాగ అనేక ప్రాంతాలకు ఇలా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోవటమే. కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ పరిచర్య సంఘం లేని దగ్గర సంఘంలో గ్రామాలు, ఈ గ్రామ పరిచర్య ఇది. గ్రామాలకు వెళ్ళి పరిచర్య చేయటం, ఆ యొక్క ఉన్న సంఘాన్ని పాడు చేసి సంఘాల్ని చీల్చి చిన్న భిన్నం చేయటం కాదు. మన దర్శనం సంఘం లేని దగ్గర సంఘ స్థాపన, అది గ్రామాల్లో, కొండల్లో, లోయల్లో, అడవుల్లోనూ చేసే పరిచర్య ఈ పరిచర్య. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మేలు చేయవాడు దేవుని సంబంధి. నాది 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 సంఘాలు చూస్తే
500, 1000, సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు. ఆ సంఘాలు ఇప్పుడు తగాదాలే, అధికారం కోసం, సంఘ పెద్దలు అవ్వాలని రకరకాలుగా గోల గోల గోల. రండి మా సంఘాల్లో, ఎక్కడ ఏ తలనొప్పి ఉండదు. సంఘంలో సేవకుడు ఏది చెప్తాడు అదే వింటారు. సంఘ కాపరి దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని భయంతో బ్రతకాలి, దేవుడిచ్చేది తినేటట్టు బ్రతకాలి. అంతేగాని నా సంఘం 1000 మంది, నా జీతం ఎంత వస్తుంది, ఇదిగో కారు, ఇదిగో చూపించుకునేవి కాదు. దేవుని పరిసరే అది కాదు. దేవుని పరిసరికి దేవుడే ఇవ్వాలి. కనుక ప్రేక్షకులారా, అధికారం కోసం ఇక్కడ మేలు చేయవాడు దేవుడి సంబంధి. చూద్దాం ఈ పత్రికలో ఏ విధంగా చెప్తున్నా. 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన పత్రికలో ఇది 3వ పత్రిక. ఈ పత్రికలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి వ్రాయినది. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యము ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుటకు నాకు ఎక్కువైన సంతోషం లేదు. చూసారా, ఈ లోకంలో నాకు ఏ సంతోషం లేదు. ఏది నా సంతోషం అంటే సత్యం వెంబడించి ఆ సత్యానికి మూల స్తంభాలుగా ఉంటే అదే నాకు సంతోషాన్ని అపోస్తులుడైనటువంటి ఆ యొక్క యోహాను గారు గాయునకు చెప్తున్న మాట. గాయు గురించి, ఆ ప్రాంతం కోసం, ఆయన చేస్తున్న సేవ కోసం యోహాను దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు, ఆ ప్రాంతం నుండి కొంతమంది వెళ్ళినప్పుడు మా యొక్క గాయు ఎలా చేస్తున్నాడు పరిసరి అంటే సత్యమునకు మూల స్తంభం అండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు ఎలాంటి మాట చెప్పారట ఆ వ్యక్తులు. కనుక సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటా నాకెంతో సంతోషం ఉంటుంది. కాబట్టి పిల్లరా, నాకెంతో సంతోషం. మా యొక్క కొండరెడ్లు, ఆ కొండల మీద 6-7 కొండలు ఉంటాయి. ఆ కొండల పైన సంఘాలు మనవి ఉన్నాయి. అక్కడ అంజిన్ రెడ్డి అని ఒక కొండరెడ్డి, రామిరెడ్డి గారు 7 గ్రామాలకి ప్రెసిడెంట్ అయిన సర్పంచ్. ఆయన కుమారుడు అంజిన్ రెడ్డి అని పెద్ద కుమారుడు భయంకర బలహీనత పడ్డాడు. దాని ముందు లింగాపురంలో ఒక సేవకుడు రత్నకుమారిని, మంచి సేవకుడు, సేవ చేస్తున్నప్పుడు నేను ఆయన అందరు కలిపి ఆ కొండల మీదకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తే ఆ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి సువార్త చేసాం. చేసిన తర్వాత ఆ గ్రామంలో గ్రామ దేవతలు మాట్లాడడం మానేసేట. ఆ యొక్క గ్రామ పూజారికిని ఆ ప్రెసిడెంట్తో గ్రామ దేవతలు మాట్లాడడం మానేసేట. ఎప్పుడైతే మాట్లాడడం మానేసాయో మరోసారి సువార్త కోసమని రత్నకుమార్ అని మా ఆత్మీయ కుమారుడు వెళ్తే కత్తులు ఉడుకుని అందరూ గ్రామస్తులందరూ బాణాలు పట్టుకుని, మా గ్రామానికి నువ్వు రావద్దు, నీ యేసు ప్రభు రావడం వల్ల మా గ్రామ దేవతలు మాట్లాడట్లేదని యథార్థంగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. యథార్థంగా మీరు రావడం వల్ల మా గ్రామ దేవతలు మాట్లాడట్లేదని ఆ గ్రామంలోకి అడుగు పెట్టనవలేదు. అయితే ఈలోపు వచ్చాడు, అన్న అయ్యగారండి ఇలా జరిగిందండి అని చెప్తే సరే అనేసి ప్రార్థన చేసాం. అంతే. దేవునికి బిడ్డలారా, ప్రార్థన చేసిన తర్వాత ఆ గ్రామ సర్పంచ్కి, వాళ్ళ పెద్ద అబ్బాయికి అంజిన్ రెడ్డి అని ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు. అనేక డాక్టర్ల దగ్గర తిప్పాడు. చివరికి హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి వైద్యం చేస్తే ఆయనకు వచ్చిన జబ్బుకి ఇక్కడ చేయవలసిన వైద్యం చేసాం, ఇక చచ్చిపోతే తీసుకెళ్ళిపోండి అంటే కోనవరంలో ఆ రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. ఇప్పుడంటే రేకుల షెడ్ వేసాం కానీ అప్పుడు తాటాకులు గుడిసు, పొడవాటి తాటాకులు గుడిసేసి పొడవగా ఆ పొడవుగా ఉన్నటువంటి గుడిసులో ఓల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చి చర్చిలో వేశారు. మేమందరమే ఏ ఊరు ఏంటి ఇవన్నీ అడగలేదు, ఎందుకంటే అప్పటికే ప్రార్థన రన్ అవుతుంది. రాత్రి 8 నుండి తెల్లవారు 5 వరకు ప్రార్థన జరుగుతుంది. ఆయా స్థలాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణ రాత్రి ప్రార్థన నుండి తెల్లవారు అందరూ భోంచేసి ప్రేమ విందుగా భోంచేసి వెళ్తుంటారు. అలాగే వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు, ప్రార్థన చేసాం. ఆ కుమారుడు చచ్చిపోతున్నోడు బాగుపడ్డాడు. అలాగలా షార్ట్కట్లో చెప్తున్నాను టైం లేక. ఎప్పుడైతే బాగుపడ్డాడో ఆ వ్యక్తికి గవర్నమెంట్ జాబు వచ్చింది. ఆ జాబ్ వచ్చినప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడు తెలుసండి,
మనకంటే డిగ్రీలు చదివి సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి, కానీ వాళ్ళకి ఇంటర్మీడియట్ గత 30 సంవత్సరాల క్రితం ఈ మాట చెప్తున్నాను. ఇప్పుడు కూడా వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే అప్పుడు ఇంటర్మీడియట్ చదివేసరికి ఆ కుర్రోడికి వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ నాకు వద్దు అని వెళ్ళి రిజైన్ ఇచ్చేసాడు. ఆ కాగితం పట్టుకెళ్ళి ఆ పిఓ గారు కలెక్టర్ గారికి ఇచ్చేసాడు. ఆ యొక్క కాగితం ఇచ్చేసి, ఎందుకురా బాబు ఇచ్చేస్తున్నావు? అయ్యా, మేము కనిపించిన చెట్టు పుట్ట అన్నిటికీ మొక్కుతున్నాం అండి. జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, మమ్మల్ని రక్షించుకున్న దేవుడు ఇంతవరకు మాకు తెలియలేదండి. ఇప్పుడు మా కొండల మీద 7 కొండల పైన ఉన్నారు. వాళ్ళు చెట్లకి పుట్టలకి వీటికి పూజ చేస్తారు తప్ప జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అని యేసుక్రీస్తు అని సత్యాన్ని తెలుసుకున్నాను. చచ్చిపోయిన నన్ను బ్రతికించాడు కనుక ఇప్పుడు నేను దేవుని నా జాతివారు, నా కొండరెడ్డి జాతివారు ఎవరూ నశించిపోకూడదని ఆ కొండల పైకి వెళ్ళి అనేక సంఘాలు కట్టి ఈరోజు సజీవుడిగా ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన చచ్చిపోతాడు అన్నాడు, కాపురాడి పనిచేయడని డిక్లేర్ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా ఆయనకి బాప్తిసం ఇచ్చి అంజిన్ రెడ్డి అనేటువంటి పేరుని గిజ్జోన్ అని పేరు పెట్టి ఆయనకి మంచి వాళ్ళ తెగల్లోని ఒక అమ్మాయిని పెళ్లి చేసి, ఆ పెళ్లి చేసిన తర్వాత వారిద్దరూ కలిపి సేవ చేస్తున్నారు కొండల మీద. వారికి బాబు పాప 2 పిల్లలు పుట్టారు. అసలు సంసారానికే పనిచేయడని వ్యక్తి ఇప్పుడు 2 పిల్లలు పుట్టారు. ఆ కొండల పైన నా తెగవలు ఎవ్వరూ నరకానికి పోకూడదని అద్భుతమైన సేవ చేస్తున్నాడు. దేవునికి బిడ్డలారా, ఎందుకు ఈ మాటలను చెప్పవలసి వచ్చిందంటే, గాయి కోసం యోహాను విన్నప్పుడు, ఆ గాయి ఈ యోహాను విన్నప్పుడు, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితనే. మీరు అనొచ్చు మీ కొడుకుల కోసం కూతుళ్ళ కోసం చెప్పాలని. నో, ఆత్మీయ కుమారుడైనటువంటి గాయి కోసం ఎలాగైతే విన్నాడో అలాగే నేను అనేక కొండరెడ్లు, అయ్యా మీరు చచ్చిపోతున్నోడిని మీరు ప్రార్థన చేసి బ్రతికించిన ఆ వ్యక్తి మేము కూడా చచ్చిపోయిన పరిస్థితిలో వచ్చి ప్రార్థన చేశాడయ్యా, మమ్మల్ని బాగుపరిచాడు. మా కుటుంబాలు ఆ యొక్క భయంకరటువంటి చెట్లకి పుట్టలకు మొక్కిన మమ్మల్ని జీవం గల దేవుని కోసం చెప్పి మమ్మల్ని ప్రభువులకు నడిపించాడయ్యా మీ అంజన్ రెడ్డి గిజ్జోన్ అని చెప్పినప్పుడు నా హృదయం ఎంతగానో పులకరించిపోతుంటాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రేక్షకులారా, సత్యానికి మూలస్తంభంగానే ఉండాలి. భయంకర మరణ పడక నుండి, భయంకర యాక్సిడెంట్ల నుండి, భయంకర ప్రమాదాల నుండి, భయంకర కీడు నుండి, భయంకర చేతబల చెల్ల మంత్ర తంత్రశక్తుల నుండి, అనారోగ్యాల నుండి, ఆపదల నుండి, అవసరతల నుండి, అక్కర్ల నుండి, అన్నిటి నుండి కాపాడిన ఈ మహాదేవుడు సత్యానికి మూలస్తంభంగా ఉండద్దా? నువ్వు నిన్ను రక్షించిన నీ తండ్రికి సాక్ష్యం ఉండద్దా? కాబట్టి మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు సాతాను సంబంధి. అదే వాక్యాన్ని చెప్తున్నాడు. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాడు. ఇక్కడ దెయోత్రేపే అనే మనుషుడు సంఘాన్ని, సంఘ బిడ్డల్ని చెడ్డ మాటలు చెప్పి సంఘ బిడ్డల్ని ఆటంకపరుస్తున్నాడు. అవును, సంఘాలు పాడు చేసే వ్యక్తులు తయారయ్యారు. దేవునికి బిడ్డలారా, యథార్థం జరిగింది చెప్తున్నాడు. కోనవరంలో సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి పరిస్థితి నేటి దినాన్ని సంఘాన్ని పాడు చేసి మమ్మల్ని, నేను నా భార్య సంఘాల కోసం ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆయా ప్రాంతాలు తిరగడానికి కోనవరం సంఘం నా కొడుక్కి కోడలకు అప్పచెప్తే ఆ సంఘాన్ని పాడు చేయడానికి, మొక్కలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి భార్య పక్షవాతంతో పడిపోయింది. కూతురు చూస్తే ఎవరిని తీసుకుని పోయింది. వాడి పరిస్థితి సంఘం దగ్గర కాకుండా హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. దానికి సహకరించిన వ్యక్తులందరినీ ఏర్పరిచాడు దేవుడు. అంతే, ఆధారం లేకుండా చేసి పడేశాడు. జాగ్రత్త సుమి. దేవుని సంఘంకి ఆటంకకరంగా ఉన్నటువంటి ఈ యొక్క దియోత్రేపే అన్నటువంటి వ్యక్తి, ఆ మనుషుడు 3వ యోహాను పత్రిక 9వ వచనం నేను చదువుతున్నాను. నేను సంఘములకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుకున్న ఈ వ్యక్తి ఏం కోరుకున్నాడు? నాతో తిరిగిన వ్యక్తే, వీడి సంఘం కావాలి, సంఘ పెద్ద అయిపోవాలి, వీడి చూస్తే రంగులు రాసుకొని టకప్ చేసిన గెటప్లు, మాట్లాడే విధానం తెలియదు, నోరుపితే కంపు. అటువంటి దుర్మార్గుడు సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి దుర్మార్గుడు దియోప్రే అన్నటువంటి
అంగీకరింపలేక వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది సాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకొనక మారు మనసు గల వారికి ఆటంకపరుస్తూ సంఘంలో ఉండి వారిని వెలివేసి చూసారా ఎంత దుర్మార్గు పని చేస్తున్నాడు. చూచున్న దేవుడు జాగ్రత్త సుమి, చూచున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం. ఈ మోసగాలు మాయగాలు ఇటువంటి వాళ్ళు వస్తారు. అటువంటి మాయలోను అటువంటి దీంట్లో పడిపోవద్దు. వాడి జీవితాలు అలాగే ఉంటాయి. ముందే చెప్పాను నేను, ఇది స్టార్ట్ చేసే ముందు ఒక చాక్లెట్ నా పిల్లలకి కొనివ్వటానికి లేని స్థితి నుండి ఈరోజు ఈ టీవీలకి లక్షలు కడుతున్నామంటే దేవుడి కృపను బట్టి దేవుడితో మేము నడుస్తున్నాం. దేవుడు మాతో నడుస్తున్నాడు కాబట్టి ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని ఘనమైన కార్యాలు చేయగలుగుతున్నాం. మా శక్తి చేత, మా బలం చేత, మా గొప్పతనం వల్ల ఒక్కడుగు తీసి ఒక్కడుగు వేయలేము. దేవుడు పట్టుకుని మా చేతులు పట్టుకొని నడిపిస్తున్నాడు కనుక ఆయన కృప ద్వారా దేవుని హెచ్చించడానికి ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడు సంఘాలు పాడు చేయడం ప్రయత్నం చేయకండి. సంఘం పాడు చేస్తున్న ఈ యొక్క దియోత్రేపే అన్నటువంటి వ్యక్తి సంఘాన్ని పాడు చేయడం ప్రయత్నం చేశాడు. చూడండి 11వ వచనంలో అంటాడు, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు. దేమోత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యం సత్యమైనదని నేను ఎరిగెదను. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో ఎంత గొప్ప మాట. గాయు సత్యమును అనుసరించేవాడు దియోత్రేప సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి అంటే ఆ వ్యక్తిని దేవుడు పాడు చేసింది. బైబిల్ వాక్యం కొరింథీ పత్రికలో అంటాడు, ఎవరైతే దేవుణ్ణి సంఘాన్ని పాడు చేస్తారో దేవుడు ఆయన వ్యక్తిని పాడు చేస్తాడు. దేవునికి బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సామెతల గ్రంథం 20:27 వచనంలో అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని దేవునికి విరుద్ధంగా పనిచేస్తే ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు నీ దీపం. జాగ్రత్త సుమి, దిక్కుమాలులు అయిపోతారు నీ పిల్లలు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా తప్పుడు పనులు చేస్తే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని ఆర్పే శక్తి ఆయనకు ఉంది. ఆరిపోతున్న దీపాన్ని కూడా నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. ఎస్, ఒకవేళ చీకట్లో ఉన్నావా, వెలుగైన దేవుని దగ్గరికి రా. నీ చీకటిని పటాపంచలో పారిపోయి వచ్చేస్తాడు. ఆయన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ కుటుంబానికి దీపానుగా ఉంటావు. నీ కుటుంబాన్ని వెలుగులో నడిపిస్తాడు. ఆ వెలుగు నీకు కావాలా? మంచి పనులు చేయి, మంచి పనులు చేయి, మేలు చేయి, చేతనైతే మేలు చేయి, కీడుని వెతకు. దానివల్ల నీ దీపం ఆరిపోతుంది. నీ పిల్లలు అనాథలైపోయి రోడ్డు పోలు అవుతారు. జాగ్రత్త సుమి, మేలు చేయి, మేలు అనే పంటను కోయి. ఎంత చక్కని మాట. ఆ యొక్క గాయు కోసం ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. 2వ వచనంలో, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండవలను. చూడండి ఎంత చక్కని మాట అంటాడు ప్రభు అయిన దేవుడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండవలను. చూసా, మనం సౌఖ్యంగా ఉండాలంటే, మన ఆత్మ అన్ని విధాలుగా వర్ధిల్లాలంటే ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, సౌఖ్యంగా ఉండవలను. వర్ధిల్లాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తలగా ఉండాలి కానీ తోగ్గా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇతరులకు అప్పిచ్చే స్థాయిలో ఉండాలి కానీ అప్పులు పాలు అయిపోకూడదు. నా దేవుడు పెంట కుప్పలను బీదలను పైకి లేవనెత్తి దేవుడు. కనుక దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో చేతులెత్తి దండ పెట్టి మరీ చెప్తున్నాను, మేలు చేసి మంచి చేసి మంచి ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుండి పొందండి. కీడు తలపెట్టి నిన్ను బట్టి నీ పిల్లలు పాడైపోకూడదు. నీ పిల్లలు దీవించబడాలి. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం ఎంత గొప్ప. అన్ని విషయంలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలి. ప్రార్థన ఎందు, పాటలందు, వాక్యమందు అన్ని విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలి. రోమాపత్రిక 12:11 చక్ర మాట ఉంటుంది. ఏంటనగా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే
ప్రభువును సేవించడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందును ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండరి. చూసారా, దేవునికి బిడ్డలారా, ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని అనగా, దేవుని యొక్క సేవ అనగా, సహాయం చేయడంలో కానీ అన్నిటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి మేలు చేయవాడు దేవుడి సంబంధి. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకుడా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు దేవుని సంబంధులేనా? దేవుని సంబంధులైతే జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య అనేక రాష్ట్రాల్లో, కొండల్లోనూ, లోయల్లోనూ, అడవుల్లోనూ, గ్రామాల్లో చేస్తున్న పరిచర్య ఇది. గ్రామాల్లో పరిచర్య. సంఘం దగ్గర సంఘం కట్టి సంఘాలు చిన్నభిన్నం చేయకూడదు, చేసే పరిచర్య కాదు. సంఘాలు లేని దగ్గర సంఘాలు స్థాపించడం, గ్రామానికి వెళ్ళి ఆ కొండల్లో, లోయల్లో, అడవుల్లో సేవ చేస్తున్న పరిచర్య జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య. కనుక దేవునికి బిడ్డలారా, ఇంతవరకు రేకులేసి చుట్టూ తడికలు పెట్టి కట్టే సంఘాలే మీరు చూస్తున్నారు టీవీలో. ఇప్పుడు మాత్రం విశాఖపట్నంలో, శృంగవరంలో కిందని చర్చి కడదామని ప్లాన్తో స్టార్ట్ చేస్తే, చర్చి కడుతుండగానే దేవుడు మాట్లాడితే కిందని ఓల్డేజ్ హోము, పైన చర్చి, వృద్ధుల ఆశ్రమం పెట్టడానికి మరి దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక ఈ మందిర నిర్మాణం కోసం, ఈ ఓల్డేజ్ హోమ్ కోసం ప్రార్థన చేయండి. మీకు తోస్తే దేవుడు కలగ చేస్తే వీళ్ళు ఓల్డేజ్ హోమ్కి ఏదైనా బలహీనతలు అయ్యారంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, ఇది శృంగవరం అనేది పల్లెటూరు కనుక ఎటు చూసినా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. మరి వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ఇంచుమించు 10 కిలోమీటర్లు దాటి మరి టౌన్ తీసుకెళ్ళాలంటే ఒక వ్యాన్ కానీ ఒక ఆటో కానీ కావాలి. దానికోసం ప్రార్థన చేయండి. దేవుడు ఏది ఇస్తే అది వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. మీకు తోస్తే, మీ దగ్గర ఉంటే, దేవుడు కలెక్ట్ చేస్తే, ప్రేరేపణ కలెక్ట్ చేస్తే వ్యాన్ కానీ ఆటో కానీ ఇవ్వండి. అలాగే వృద్ధులు మరి వాళ్ళ భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు కావాలి. అలాగే వారు పడుకోవడానికి మంచాలు, పరుపులు కావాలి, దిండ్లు కావాలి. అలాగే వారు మరి బాత్రూమ్, లెట్రిన్లు కడుతున్నాం. ఈ కట్టే పరిసరికి రేపు నవంబర్ 25వ తారీఖుని ఈ యొక్క వృద్ధుల ఆశ్రమం, అలాగే చర్చి ప్రతిష్ఠిత జరుగుతుంది, ఓపెనింగ్ జరుగుతుంది. కనుక నవంబర్ 25 కల్లా ఇవన్నీ సమకూర్చబడేటట్టు ప్రార్థన చేయండి. మీకు తోస్తే సహాయం చేయండి. దేవుడికి ఇచ్చేంతవరకు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడికిచ్చి పేదరికాన్ని, బలహీనతల్ని, అనారోగ్యాల్ని, భయంకర శ్రమల్ని అన్నిటినీ దేవుడికిచ్చి వాళ్ళకున్న సమస్యలని పటాపంచలు పారిపోయేటట్టు చేసుకున్నారు. మీరు కూడా దేవునికిచ్చి సమృద్ధి అని దీవులు పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ మా కన్న తండ్రి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, మేలు చేయవాడు దేవుని సంబంధాన్ని ఈరోజు మాట్లాడావు. కనుక జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరికి సహాయం చేసి వీరు మేలు చేసిన వారిగా ఉండి, అయా నిండైన దీవులు వీరందరూ పొందుతారని, అలా పొందేటట్టు సహాయం చేసి వారందరూ హృదయాలు తెరిచి వారందరూ యేసు శక్తి సువార్త పరిసరి సహకరించి దీవించబడేటట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.